బ్యాక్ టు న్యూస్. దేశభక్తికి సంబంధించి వాళ్ళ ట్విట్టర్లో ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశభక్తి అనేది ఓ పార్టీ ఆలోచన విధానాన్ని బట్టి ఉండదన్నారు. నిజమైన దేశభక్తి ఉంటే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ సమావేశాలకు ముందు జనగణమన ఎందుకు పాటలని ప్రశ్నించారు పవన్. అలాగే సినిమా హాళ్లు దేశభక్తి పరీక్షా వేదికలు కాకూడదన్నారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో సినిమాకు వెళ్తే అక్కడ దేశభక్తి పేరుతో పరీక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు పవన్. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశభక్తి లేనట్టు కాదన్నారు జనసేనాని. రేపు ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రశ్నిస్తానని ట్వీట్ చేశారు పవన్. నూతన రాజధాని నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ఏ ముఖం పెట్టుకుని అమరావతిలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అన్నారు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడల్లా జగన్ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే ఏకైక ప్రతిపక్ష నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. జగన్ మతిస్థిమితం కోల్పోయారని, అందుకే సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అవినీతిపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పెట్టుబడులు రాకుండా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ జగన్ను విమర్శించారు పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కామినేని, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ విషయంలో ముందడుగు పడింది. రాష్ట్రంలోని 11 కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లు ఇకపై వైద్య సేవలు పొందవచ్చని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. హెల్త్ స్కీమ్ అమల్లో ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు ఆయన. ఖైరతాబాద్ ఏరియాలో హాస్పిటల్లో హెల్త్ స్కీమ్ అమలు కోసం వెల్నెస్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. డబుల్ డిజిట్ గ్రోత్తో ముందుకు దూసుకుపోతున్న భారత్లో ఏపీకి సుస్థిర స్థానం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో జరుగుతున్న 68వ జాతీయ స్థాయి ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఔషధాల తయారీలో విశాఖకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్న చంద్రబాబు మౌలిక వస్తువులు విస్తృతంగా ఉన్న సాగర నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తరువాత దేశంలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థల సీఈఓలతో ఆయన భేటీ అయ్యారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందన్నారు ఎంపీ కేశినేని నాని. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవడం గ్రామస్తులకు ఈజీగా మారిందన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులోని స్టేట్ బ్యాంకును పరిశీలించిన ఆయన బ్యాంకులు అందిస్తున్న సేవలను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు బీడీ కార్మికులు. తమ వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ మెట్పల్లి డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు సుమారు 2000 మంది బీడీ కార్మికులు ర్యాలీగా వచ్చి వినతిపత్రం సమర్పించారు. బీడీ కార్మికులకు రావాల్సిన వేతనాలు బ్యాంకు ద్వారా కాకుండా ఠేకేదార్లకే ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. బ్యాంకు ద్వారా ఇవ్వటం వల్ల తాము పనులన్నీ విడిచి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఆ రోజు కూలీ కూడా మానుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కడపలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, ఏఐటీయూసీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆటోలకు తాళ్లు కట్టి ఈడ్చుకెళ్తూ వినూత్నంగా నిరసనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల్ని ఉపసంహరించుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ కొరతతో జేబులో డబ్బులు లేక అల్లాడిపోతున్న జనంపై అదనపు మోత వేయటం దుర్మార్గమని అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ప్రధాని మోడీ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు కమ్యూనిస్టు నేతలు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ కాంట్రాక్టు లెక్చరర్లు చేస్తున్న దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్లు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బైరెడ్డి ప్రకటించారు. జీతాలు పెరిగేంత వరకు పోరాటం చేయాలని వారికి సూచించారు.